హలో హాయ్ వెల్కమ్ టు టెక్ స్టూడియో తెలుగు. ఈరోజు మనం గూగుల్ షీట్స్కి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ఫార్ములాస్ గురించి తెలుసుకుందాం. అవేంటంటే ఇంపోర్ట్ రేంజ్, అరే ఫార్ములా, ఇఫ్స్, ఇఫ్ ఎర్రర్, వీటి గురించి తెలుసుకుందాం. ముందుగా మనం గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసి 9 డాట్స్ మీద క్లిక్ చేసి డ్రైవ్ మీద క్లిక్ చేయగానే మనకు డ్రైవ్ ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ ఇన్వెంటరీ షీట్ అనేది మనం ఓపెన్ చేసుకొని అలాగే డ్రైవ్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి న్యూ షీట్ని ఒకటి మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ఇన్వెంటరీ షీట్లో ఉన్నటువంటి డేటా ఈ న్యూ షీట్లోకి ఇంపోర్ట్ రేంజ్ ద్వారా ఎలా వస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈక్వల్ టు ఇంపోర్ట్ రేంజ్ సెమీకోలన్ ఇచ్చేసి ఇక్కడ ఈ యొక్క షీట్ యూఆర్ఎల్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి మళ్ళీ సెమీకోలన్ ఇచ్చేసి కామా ఇచ్చి మళ్ళీ ఓపెన్ సెమీకోలన్ ఇచ్చేసి ఇక్కడ ఈ యొక్క షీట్ నేము కాపీ చేసుకొని మనకు ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది ఇచ్చేసి ఇక్కడ రేంజ్ మనకు ఎంతవరకు అయితే డేటా కావాలనో అంతవరకు రేంజ్ని తీసుకోవాలి. ఏ నుంచి హెచ్ వరకు రేంజ్ని తీసుకున్నట్లయితే ఏ నుంచి హెచ్ వరకు రేంజ్ని తీసుకొని సెమీకోలన్ ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి మనం ఎంటర్ ప్రెస్ చేయగానే ఈ రకంగా అలో యాక్సెస్ అని చెప్పి పాపప్ వస్తుంది. అప్పుడు మనం ఈ షీట్లోకి వెళ్ళి షేర్ అని యాక్సెస్ ఇవ్వాలి. ఈ రిస్ట్రిక్టెడ్ అన్న కాడ క్లిక్ చేసి ఎనీవన్ విత్ ది లింక్ అని చెప్పి డన్ కొట్టగానే మనం యాక్సెస్ అప్డేటెడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ అలా యాక్సెస్ అని కొట్టగానే మనకు ఆటోమేటిక్గా డేటా అనేది ఈ రకంగా మనకు రావడం జరుగుతుంది. సో ఈ రకంగా ఇంపోర్ట్ రేంజ్ అనే ఫంక్షన్ని వాడి మనం వేరే షీట్లో నుంచి మనం ఒక షీట్ నుంచి మరొక షీట్కి డేటాని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత అరే ఫార్ములా గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ యొక్క యూనిక్ ఐడిని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకొని ఇక్కడ ఈ ఐడికి ఉన్నటువంటి ఈ ప్రైస్ మనకు ఇక్కడ వచ్చేటట్టుగా వీలుకప్ ఫార్ములా వాడుతూ అరే ఫార్ములాని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. టోటల్ ప్రైస్ ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసి సో వీలుకప్ ఇక్కడ ఈ రేంజ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ యొక్క రేంజ్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు టోటల్ ప్రైస్ అనేది ఏ కాలంలో ఉంది అనేది కౌంట్ చేసుకొని 1 2 3 4 5 6 7 8 అని ఇక్కడ ఇచ్చేసి కామా ఇచ్చి 0 ఇచ్చి మనం బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేయగానే మనకు ఈ రకంగా రావడం అనేది జరుగుతుంది. అదే ఇప్పుడు అరే ఫార్ములా అనేది ఎలా యూజ్ అవుతుంది అని అంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి రేంజ్ ఓన్లీ J2 అనే సెల్లుని మాత్రమే తీసుకున్నాం. సో J2 నుంచి మొత్తం ఆ ఎంటైర్ ఆ రోకు సంబంధించిందంతా కూడా మనకు కావాలి అని చెప్పేసి J2 నుంచి J వరకు తీసుకొని ఇక్కడ అరే ఫార్ములాని మనం టైప్ చేసినట్టయితే ఎంటర్ ప్రెస్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఎన్ని ఐడీస్ అయితే ఉన్నాయో అన్ని ఐడీస్కి డేటా అనేది మనం ఇలా డ్రాగ్ చేయకుండానే అరే ఫార్ములా ద్వారా డేటాని ఇచ్చేయచ్చు. సో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా డ్రాగ్ చేయాల్సి ఉంటే మాన్యువల్గా డ్రాగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఆటోమేటిక్గా మనకు ఇక్కడ ఇంకొక 4 ఐడీస్ పెరిగాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఈ అరే ఫార్ములా ఉన్నది కాబట్టి ఆటోమేటిక్గా మనకు డేటా అనేది రిఫ్లెక్ట్ కావడం అనేది జరుగుతుంది. అదే అరే ఫార్ములా లేకపోతే మనం ఇట్లా మాన్యువల్గా డ్రా చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ యొక్క అరే ఫార్ములాని వాడి మనం ఆటోమేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇఫ్ అనే ఫార్ములా గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఈక్వల్ టు ఈ ప్రైస్ కాలం
సెలెక్ట్ చేసుకొని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 200 కంటే ఎక్కువ ఉన్నదా లేదా అనే దాని గురించి ఇక్కడ మనం చూసుకుంటే ఫాల్స్ అని చూపింది. ఇది 200 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ట్రూ అని చెప్పి చూపించింది. సో ఇఫ్ అనే ఫార్ములాని ఎలా వాడాలంటే ఇఫ్ ఈక్వల్స్ టు ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 200 కామా సెమీకోలన్ ఇచ్చేసి ఇప్పుడు 200 కంటే ఎక్కువ ఉంటే హై ప్రైస్ లేదా లో ప్రైస్ టైప్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి మనం ఎంటర్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఇది 200 కంటే లో ప్రైస్ అని చెప్పి చూపిస్తుంది. సో మనం ఇట్లా డ్రాగ్ చేయగానే మనకు ఇది ఏదైతే 200 కంటే ఎక్కువ ఉన్నదో దాన్ని హై ప్రైస్గా చూపెడుతుంది, తక్కువ ఉన్నదాన్ని ఇక్కడ లో ప్రైస్గా చూపిస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఇలా డ్రాగ్ చేస్తే కానీ మనకు ఇక్కడ ఫార్ములా అనేది అన్నిటికీ అప్లికేబుల్ అయింది. సో అలా డ్రాగ్ చేయకుండా ఇప్పుడు మనం ఇక్కడ రేంజ్ అనేది H టు H మొత్తం తీసుకొని ఇక్కడికి వచ్చి అరై ఫార్ములా అని మనం టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఆ రేంజ్ మొత్తానికి ఫార్ములా అనేది అప్లికేబుల్ అవుతుంది. సో మనం డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు. సో అలా ఇఫ్ అనే ఫార్ములాని వాడి మనం ఈ రకంగా కస్టమ్ నేమ్స్ని ఇచ్చుకోవచ్చు. తర్వాత ఇప్స్ అనే ఫార్ములా గురించి ఈక్వల్ టు ఇప్స్ ఇక్కడ ప్రోడక్ట్ నేము ఇది సెలెక్ట్ చేసుకొని సి ఈక్వల్స్ టు వెజిటేబుల్స్ ఉంటే అక్కడ ఓన్లీ వెజ్ అని రావాలి, కామా మళ్ళీ సి ఈక్వల్స్ టు సెమీకోలన్ ఇచ్చి నాన్ వెజ్ అని ఉంటే నాకు ఓన్లీ ఎన్జి అని రావాలి. మళ్ళీ కామా ఇచ్చి మళ్ళీ సి ఈక్వల్స్ టు డైరీ ప్రొడక్ట్స్ అని ఉంటే నాకు డిపి అని రావాలి అని టైప్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి మనం ఎంటర్ చేయగానే మనకు ఇక్కడ వెజిటేబుల్ అని ఉన్నది. సో దీన్ని కిందికి డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా మనకు డిపి అంటే డైరీ ప్రోడక్ట్, ఈ రకంగా మనకు ఒకే కాలంలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్కి మనం షార్ట్కట్ నేమ్స్ అనేది ఇచ్చుకోవడం జరిగింది, అది ఇప్స్ అనే ఫార్ములాని వాడి. సో దీనికి కూడా మనం ఇలా డ్రాగ్ చేయకుండా సేమ్ ఇక్కడ రేంజ్ అనేది మొత్తం సెలెక్ట్ చేసుకొని అరై ఫార్ములా అని మనం టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఆ రేంజ్లో ఉన్నటువంటి అన్నిటికీ అప్లికేబుల్ అవుతుంది. సో ఇక్కడ మనం అరై ఫార్ములా యూజ్ చేసినట్లయితే ఎంటర్ప్రైజ్ చేయగానే ఆటోమేటిక్గా ఇది ఆటోమేషన్ అవి అన్నిటికీ ఆ ఫార్ములా అనేది అప్లికేబుల్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం గ్యాస్ అనే దానికి మనం ఇక్కడ టైప్ చేయలేదు కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ ఎర్రర్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం ఇఫ్ ఎర్రర్ గురించి తెలుసుకుందాం. ఇఫ్ ఎర్రర్ ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ అనేది వచ్చింది కదా, సో మనం దాన్ని ఆ ఎర్రర్ లేకుండా ఇక్కడ ఇఫ్ ఎర్రర్ అని టైప్ చేసి ఇక్కడ మనం ఏదైనా టెక్స్ట్ రాస్తే ఏ టెక్స్ట్ రాస్తే ఆ టెక్స్ట్ అక్కడ డిస్ప్లే అవుతుంది. సో నిల్ అని అదర్ అని పెట్టేద్దాం. అదర్ అని పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆ గ్యాస్ అనే దగ్గర మనకు అదర్ అని రావడం అనేది జరుగుతుంది. అదర్ అనేది రావడం జరుగుతుంది.
సో అలా ఇక్కడ కూడా అదర్ అనేది రావడం, గ్యాస్ అని కాదు ఇంకా వేరే ఏదైనా కానీ అదర్ అని రావడం అనేది జరుగుతుంది మిగతా అన్నిటికి కూడా. సో ఈ రకంగా మనం ఇఫ్ ఎర్రర్, ఇఫ్స్, ఇఫ్, అరే ఫార్ములా, ఇంపోర్ట్ రేంజ్ అనేది ఈరోజు నేర్చుకున్నాము. సో ఓకే, బాయ్ అండి. మా వీడియో కాక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా గూగుల్ షీట్స్కి సంబంధించి ఎనీ డౌట్ మీరు కామెంట్ చేయండి, దాన్ని నేను వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే వచ్చినటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయగానే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావడం అనేది జరుగుతుంది. ఓకే, బాయ్.